ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో LM6 కాలువ పనులు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు కొనసాగిస్తున్న దీక్ష 12వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పెద్దలింగాపూర్ గ్రామంలో జరుగుతున్న దీక్షకు సంఘీభావంగా రామన్నపల్లి, బాలమల్లపల్లి, నర్సిల్నపల్లి, రామోజీపేట గ్రామాల నుంచి మొత్తం 300 మందికి పైగా రైతులు హాజరయ్యారు. ముఖ్యంగా రామన్నపల్లి గ్రామం నుంచి 200 మందికి పైగా రైతులు ఉపాధి పనులు ముగించుకొని పాదయాత్రగా పెద్దలింగాపూర్ చేరుకుని దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. దీక్షా శిబిరంలో రైతులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి రోడ్డుపై సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. LM6 కాల్వ పూర్తి కాకపోవడంతో సాగునీరు అందడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు అనిల్, రామన్నపల్లి సర్పంచ్ ఎళ్లవేణి రమేష్, పెద్దలింగాపూర్ ఉప సర్పంచ్ గణపురం శ్రీనివాస్, రామన్నపల్లి ఉప సర్పంచ్తో పాటు రైతులు కరికే నవీన్ కుమార్, మెడుతుల ఎల్లాస్, పయ్యవుల బాలయ్య, కమటం రవి, పయ్యవుల రాజమణి, అక్కి రాజవ్వ తదితరులు పాల్గొన్నారు. రైతులు భారీ సంఖ్యలో పాల్గొని కాల్వ పనులు వెంటనే పూర్తి చేసి సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాకు నీళ్ళు లేక మా అందరికి నీళ్ళు కరువు ఏం లాయే మేము ఎంత ఇచ్చినా కానీ మాకు అత్తలేము. మాకు వెంటనే కాలువలు కాలువలు రావాలి, నీళ్ళు రావాలి. ఈ పంటలకు అందాలే మాకు రాళ్ళపల్లి అంతా రైతులమే మేము. ప్రభుత్వం నుంచి కాదు అంటే మేము తట్టపార పట్టుకొని రైతులందరం వచ్చి కాలువ చేసుకుంటాం. మీరు ఇస్తారా ఇవ్వరా? మీ గవర్నమెంట్ నుంచి రైతు దక్కాలా?